దానిలో వస్తు సమన్వయాసలు అని 4వ సూత్రము ప్రారంభం చేసి ఆ 4వ సూత్రంలో ద్వితీయ వర్ణకములోకి వచ్చాం. ఈ ద్వితీయ వర్ణకములో ధ్యాన నియోగ వాళ్ళ యొక్క ఆక్షేపణ, దానికి సమాధానం చెప్పవలసి ఉంది కాబట్టి ఆ విషయంగా ఇక్కడ మాట్లాడుతున్నాం. ధ్యాన నియోగం అంటే ఒక వాక్యార్థ వివేక మాత్ర జ్ఞానం చేతనే, వాక్యార్థ వివేకం చేతనే జ్ఞానం కలుగుతుంది అనే మాట అది సరిపోదు. అందువల్ల వాక్యార్థ విచార అనంతరము సాధనం కర్తవ్యం అని, అందువల్ల ఆత్మాను ఉపాసితవ్యమని, ఆత్మనే ధ్యానం చేయవలసి ఉన్నదని, ఆ ప్రకారంగా ఆత్మ ధ్యానము సమాధి పొందడం అనేది అది మోక్ష విషయం అవుతుంది అనేది పూర్వపక్షుల యొక్క వాదం. పూర్వపక్షుల యొక్క వాదం ఆ ప్రకారంగా ఉంది. అందుకని దాన్ని ఇక్కడ ప్రస్తావన చేశారు వాళ్ళు. దాన్ని మనం చెప్పుకుంటున్నాం, మోక్షము బ్రహ్మముని ఉపాసించాలి అని. ఏ విధంగా అయ్యానంటే స్వర్గభోగం కొరకు ఏ ప్రకారంగా అయితే అగ్నిహోత్రాదులు కర్తవ్యంగా విధింపబడి ఉన్నదో అలాగా అమృతత్వాన్ని కోరేవాడు, అంటే అమృతత్వం మీన్స్ మోక్షం కోరేవాడు బ్రహ్మజ్ఞానం వారికి విధింపబడుతుంది అనేది పూర్వపక్షుల యొక్క వాదన. ఆ రకంగా పూర్వపక్షి విన్నవించుకున్న తర్వాత దానికి సమాధానంగా చెప్పవలసి ఉన్నది కదా, సిద్ధాంతి ప్రారంభం చేశారు. స్వర్గకామో యజేత అనేది ఆ యొక్క ధర్మ విషయంలో, కర్మకాండ విషయంలో అది ప్రసిద్ధమే కావచ్చు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అట్లాగా సరిపోదు, కుదరదు అని చెప్పారు. ఎందుకంటే అక్కడ సాధన సాధ్య భేదములు ఉన్నాయి, కర్త కర్మ ఫల భేదములు ఉన్నాయి. ఆ ప్రకారంగానే అక్కడ ఆత్మానాత్మల అధ్యాసతో జరిగే విషయంగా ఉంది. జన్మ ఉన్నది అనుకోవడము, శరీరేంద్రియ ధర్మాలు కలిగి ఉండడము, అనకంటే ముఖ్యది ఇంకా శ్రేష్టమైనది ఉత్కృష్టమైనది మరొకటి ఉన్నది అనుకోవడము, ఆ ప్రకారంగా స్థలాన్ని పొందాలి అనుకోవడము ఉంటుంది. కాబట్టి అజ్ఞాని అయిన జీవుడికి ఆ ప్రకారంగా కర్మకాండ విషయంలో ఆయా భావాన్ని గ్రహించుకొని, అంటే జీవునికి ఉండేటువంటి బుద్ధి ధర్మాలంతా కూడా పెట్టుకొని ఆ ప్రకారంగా అక్కడ చెప్పవచ్చు. కానీ పరమార్థ విషయానికి వచ్చేటప్పటికి అవన్నీ కూడా నిలవు. ఎందువల్లంటే అక్కడ వివేకం చేయబడుతుంది కాబట్టి సత్యమేమిటి అసత్యమేమిటి అనేది ఇక్కడ ఆ వివేక సమకాలంలోనే వాటి యొక్క లోపాలన్నీ బయటపడుతుంది అనే ఉద్దేశం చేత ఇక్కడ ఈ యొక్క ఉపనిషత్ సిద్ధాంతమైనటువంటి ఆత్మేకత్వ జ్ఞానాన్ని ప్రతిపాదించేటువంటి ఈ యొక్క వేదాంతులు, ఉపనిషత్తులు ఇలాగ ప్రారంభం చేస్తున్నారు. మనం సమాధానం చెప్పవలసింది. కాబట్టి ఇక్కడ జిజ్ఞాస విషయంలో
వ్యత్యాసం ఉన్నది, విలక్షణత ఉన్నది అని బ్రహ్మ విద్యా విషయంలో, పరమార్థ విషయంలో దాన్ని తీసుకొచ్చి చెప్తున్నారు. అది బాగా చూసుకోవచ్చు. అని జిజ్ఞాస్య వైలక్షణ్యముక్తము కర్మకాండే భవ్య ధర్మ జిజ్ఞాస్య ఏహతు భూతం నిత్య నిర్వృత్తం బ్రహ్మ జిజ్ఞాస్యం తత్ర ధర్మజ్ఞాన ఫలాత అనుష్ఠానపేక్షాత విలక్షణం బ్రహ్మజ్ఞాన ఫలం భవితుమర్హతి న అర్హతి ఏవం భవితుం కార్య విధి ప్రయుక్తస్య ఏవ బ్రహ్మణః ప్రతిపాద్యమాన్ స్వతః యః ఆత్మా అభాత పాప్మా సో అన్వేష పై ఉంది. ఆత్మా వారే ద్రష్టవ్యః ఇతి యః ఆత్మా అభాత పాప్మా సో అన్వేష్టవ్యః సః విజిజ్ఞాసితవ్యః ఆత్మా ఇత్యేవ ఉపాసిత ఆత్మానమేవ లోకముపాసిత బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి ఇత్యాది విధానేషు సత్తు సహ అసౌ ఆత్మా కిం తద్బ్రహ్మ ఇది ఆకాంక్షాయాం తత్స్వరూప సమర్పణేన సర్వే వేదాంతాః ఉపయుక్తాః నిత్యః సర్వజ్ఞః సర్వగతః నిత్యతృప్తః నిత్యశుద్ధః బుద్ధముక్త స్వభావః విజ్ఞానమానందం బ్రహ్మ ఏవమాదయః తద్ ఉపాసనాస్య శాస్త్రదృష్టః దృష్టః మోక్షః ఫలం భవిష్యతి ఇతి నన్ను ఇహ జిజ్ఞాస వైలక్షణ్యం అని మొదలుపెట్టారు. జిజ్ఞాస విధానము, జిజ్ఞాస విషయము వేరే వేరేగా ఉన్నది అని చెప్పారు. జ్ఞానం ఇత్యా జిజ్ఞాస, తెలుసుకోవాల్సినటువంటి ఇత్యా విషయములు ఒకటి తెలుసుకుంటే సరిపోదు, ఒకటి తెలుసుకున్నంత మాత్రం చేతివే జ్ఞానం కలుగుతుంది. అది విలక్షణతరం. ఒకటి తెలుసుకుంటేనే సరిపోదు, ఒకటి తెలుసుకుంటేనే జ్ఞానం కలుగుతుంది. ఒకటి ఆత్మ విషయం అయ్యేది, ఒకటి అనాత్మ విషయము, ఆత్మ కంటే వేరైన విషయము, కల్పింపబడిన విషయము, లోకాంతర విషయము, సాధన సాధ్య విషయము, ఈవెన్ అనిత్య విషయము అయి ఉన్నది. ఇలాగా దాని యొక్క ఆ యొక్క స్వభావ లక్షణాలని వేరు వేరుగానే ఉంది అని. ఇది జిజ్ఞాస విలక్షణత. అంటే జిజ్ఞాస విషయం ఇదే. కర్మకాండే భవ్య ధర్మ జిజ్ఞాస్య. కర్మకాండ విషయంలో కర్మకాండ విషయంలో ధర్మం అనేది భవ్యమైనది. భవ్య ధర్మ జిజ్ఞాస్య విషయ. కాబట్టి పూర్వామనాయం కర్మకాండ విషయము, యజ్ఞహోమాదులు, ఉపాసనాదులు, సాధన సాధ్యాదులు, లోకాంతర ప్రాప్త విషయములు, ఈశ్వరాత్రయ విషయాలు అయినటువంటి ఆ కర్మకాండ విషయం అంతా కూడా అది భవిష్యత్ విషయమై ఉంది. భవ్య ధర్మ చేస్తే రాబోనవి భవిష్యత్ విషయంగా ఉంది. ఆ సర్వము తద్విషయంలో జిజ్ఞాస అవన్నీ కూడా
ఇప్పుడే కావు, ఇప్పుడే సిద్ధమైన విషయాలు కావాలి. ఇప్పుడే ఇక్కడే అది మనకి వివేకాన్ని, జ్ఞానాన్ని, అనుభవాన్ని, ఆ యొక్క అజ్ఞాన నివృత్తిని, సర్వ సంశయాది నివృత్తిని కలిగించేది కాదు. అది ఆత్మఫలంగా లేదు, ఆత్మఫలంగా లేదది ఏదో అనాత్మఫలం. అనాత్మఫలము ఇక్కడ మన కళ్ళ ముందు ప్రత్యక్ష ప్రమాణంగా ఉన్నా, పరోక్షంగా ఉన్నా, తర్వాత ఇంకెప్పుడైనా భవ్య విషయమైనా అది ఎప్పటికీ అనాత్మఫలమే అవుతుంది. అది వేరే అవుతుంది, ఆత్మ కంటే అన్యమైనది అవుతుంది. ఆత్మ విషయం కాదు. ఇహతు అయితే కర్మకాండలాగా కాదు. ఇక్కడ కర్మకాండ విషయంలో ఏ ప్రకారంగా చేసి తర్వాత పొందవలసింది అట్లాగా ఇక్కడ లేదు అని. ఇహతు భూతం నిత్య నిర్వృత్తం బ్రహ్మ జిజ్ఞాస్యం. ఇక్కడ బ్రహ్మము సిద్ధ విషయమై ఉన్నది కాబట్టి ఆ సిద్ధ విషయం అయినటువంటి బ్రహ్మముని ఇక్కడ విచారించవలసి, తెలుసుకోవలసి, వివేకం చేసుకోవలసి ఉన్నది. దానికి దేనికి ఎంత విలక్షణత ఉంది. సిద్ధ విషయాన్ని ఇక్కడ విచారించాలి. సిద్ధ విషయం ఎందుకు విచారించాలి అని ఎవరైనా అంటే, సిద్ధ విషయం పట్ల విపరీత జ్ఞానం మనకి ఉన్నది కాబట్టి, సిద్ధ విషయం పట్ల మనకి ఆరోపం, అపోహ అనేది మనకి ఉంది. సిద్ధ విషయాన్ని ఉన్నదన్నట్టుగా ఆత్మ విషయంగా మనం తెలుసుకోలేదు కాబట్టి, అందుకని పునః విషయం పట్ల వివేకం చేసుకొని దాని పట్ల ఉండే విపరీతార్థాలన్నీ మనం తొలగించుకొని జ్ఞానం కలిగించుకోవాల్సి ఉంటుంది. అది మనం ఇక్కడ తెలుసుకోవాలి. కాబట్టి ఇహతో భూతం నిత్య నిర్వృత్తం బ్రహ్మ. భూతం అంటే సిద్ధమైనది, నిత్య నిర్వృత్తం అంటే నిత్య సిద్ధమైనది, నిత్య వివృత్తం అంటే నిత్య సిద్ధమైనది. అసలు నిర్వృత్తం అనగానే చేయవలసింది ఏమీ లేదు, సిద్ధమైన విషయం. అలాంటి ఆత్మస్వరూపమైనటువంటి బ్రహ్మమనే ఇక్కడ జిజ్ఞాస చేయవలసి ఉన్నది. అది చెప్తాం. మరి మీరు చెప్పేదానికి ఇక్కడికి చాలా వ్యత్యాసం ఇది అని చెప్పి ఇలా చెప్పిన తర్వాత ధర్మజ్ఞాన ఫలాలు అనుష్ఠాన అపేక్షాకు విలక్షణం బ్రహ్మజ్ఞాన ఫలం భవిష్యత్. మరి ఈ విషయంలో ధర్మజ్ఞాన ఫలం కంటే కూడా బ్రహ్మ విద్యా విషయంలో, శాస్త్ర విషయంలో ధర్మజ్ఞాన ఫలం కంటే కూడా అనుష్ఠాన అపేక్షకు అనుష్ఠానాపేక్షమైనటువంటి ధర్మజ్ఞాన ఫలం కంటే కూడా బ్రహ్మజ్ఞాన ఫలం అనేది విలక్షణమైనది. అనుష్ఠానం కావాలి ఎవరికి? ధర్మజ్ఞాన ఫలానికి. అది ఇప్పుడిప్పుడే వచ్చేది మాత్రంగానే రాదు. అది తెలుసుకున్నంత మాత్రం చేత అనుష్ఠాన రహితంగా విషయం అనేది మనకి ఆ విధంగా అనిపించేది మాత్రంగానే మనకి అట్లాగా మనకి ఓ రకమైనటువంటి అనుభవాన్ని కలిగిస్తుంది. తెలుసుకోవాలి, తర్వాత చెయ్యాలి, తర్వాత ఏమన్నా అనిపించాలంటే కలుగుతుంది. అంతేగాని ఇప్పటికిప్పుడే ఆ విషయము పరిపూర్ణంగా సిద్ధంగా ఆత్మస్వరూపంగా అవగతమయ్యే విషయం మాత్రంగానే అది తెలుసుకోవాల్సి. కాబట్టి అనుష్ఠానం బాగా అపేక్షిస్తున్నది. సాధన సాధ్యాలు, కర్మ, ఉపాసనలు, ఇంద్రియాలు కావాలి, పరికరాలు కావాలి, అవన్నీ సామగ్రి అంతా కావాలి, కాలం కావాలి, దేశం కావాలి, మనుషులు కావాలి,
కర్మ అపేక్షిస్తూ ఉంటుంది. ఈహలోకానికి సంబంధించింది మాత్రం కాదు, ఇతర లోకానికి సంబంధించుకొని ఉన్నది. ఆ ప్రధానంగా స్పష్టతే దానిలో బాగా ఉంటుంది, సంశయమే ఉంటుంది. కాబట్టి అదంతా కూడా సంశయ సందేహాలతో ఒలువు తీరి ఉన్న విషయం కాబట్టి దానికి అనుష్ఠానంతో అపేక్షిస్తుంది. అందువల్ల రాని విషయానికి ఎక్కువ పని, ముందు విషయానికి ఫలితో పాలన పరమార్థ విషయం. కాబట్టి తత్ర ధర్మజ్ఞాన ఫలాలు అనుష్ఠానాపేక్ష విరక్షణం బ్రహ్మజ్ఞాన ఫలం భవితుమర్హతి అని చెప్పేదానికి ఈ వాదనకు బలం ఉంది, ఈ వాదనకు అనుభవం ఉంది, ఈ వాదనకు శృతి ప్రమాణం ఉన్నది, ఈ వాదనకి తర్కము ఉన్నది, సుతర్కం ఉన్నది, సుతర్కమే ఉన్నది. ఈ వాదనకి ఎంతో మంది బ్రహ్మవేత్తల యొక్క అనుభవం అంతా మన ముందు ఉన్నది. కాబట్టి బ్రహ్మజ్ఞాన ఫలం అనేది దానికి అనుష్ఠానంతో పనిలేదు. తెలుసులే సమకాలంలోనే ఆత్మస్వరూపంగా సర్వసంశయ రాహిత్యంగా సిద్ధమయ్యేటువంటి. కాబట్టి అట్లాగనే దానికి వీలు లేదు అని చెప్పేదానికి కూడా వీలు లేదు. మీరు అట్లాగంటే మీరే తప్పదు. కానీ నా అర్హతి అని పూర్వపక్షి మొదలు పెట్టారు. నా అర్హతి ఏమో భవితము అని అట్లా అయ్యేదానికి వీలు లేదు అని. ఎట్లా అయ్యేదానికి అయ్యా అంటే తెలుసుకునే సమకాలంలోనే సుస్వరూపంగా అది అర్థమైపోతుంది, నిత్యానికి వస్తుంది అని చెప్పేటప్పుడు వీలు లేదు అని పూర్వపక్షి వాదన పైకి లేదు. సరే మన ముందు పెట్టారు. మళ్ళా ఎందుకంటే ఎట్లాగంటున్నాము అంటే విధి ప్రయుక్త బ్రహ్మణ ప్రతిపాద్యమానత్వాత అని కొన్ని మంత్రాలు ఆ విధంగా అనిపిస్తున్నాయి. చూడు, అలాగ అనిపిస్తున్నాయి, ఆ విధంగా చెప్పినట్టున్నది, ఆ విధంగా చేయమన్నట్టుగా ఉన్నది, ఆ విధంగా మనకి అనిపిస్తూ బాగా ఉన్నది. ఆ మంత్రాలు కావాలంటే చూసుకోండి. కార్య విధిని బాగా అది చెప్పినట్టుగా ఉన్నది, కార్య విధిని కర్మని సాధనని బాగా రుద్దినట్టుగా అనిపిస్తున్నది. కావాలంటే చూసుకోండి బ్రహ్మ విద్యా విషయాలు. చూసుకునేది ప్రపంచమంతా అదే చెప్తున్నారు కదా. ప్రపంచమంతా కూడా ఇలాగే చెప్తారు. ఎవరైనా చేస్తే వస్తుంది, సాధన చేయాలి, కృషి చేయాలి, సాధించుకోవాలి, అట్లా చెప్తారు. ఎందుకంటే జగత్తంతా అజ్ఞానం మీద ఆధారపడి ఉన్నది కాబట్టి అజ్ఞానమైనటువంటి మాటలే, ఆలోచనలే, అట్లాంటి ఉపాయాలే మనకి కలుగుతుండడం అనేది సహజం. ఇంద్రియాలన్నీ బహిర్ముఖాలై ఉన్నాయి కదా. దేహేంద్రియ ధర్మాలను ఆపాదించుకునే కదా మనం చేసేది. చేసే పనులన్నీ దేహేంద్రియ ధర్మాలకు సంబంధించుకున్నదే కదా. అంతకన్నా ఇంకేమీ కనిపిస్తుంది. కళ్ళు ఉన్నాయంటే కంటికి ఒక రూపం కావాలి, చెవి ఉన్నదంటే చెవికి ఒక శబ్దం రావాలి. శబ్దం లేకుండా మనమైనా ఉండుకోము. మనం కనీసం మన శరీరాన్నైనా ఏ పరిసరాలు లేదు, డ్రమ్ములు గిమ్ములు లేదనుకోండి, శరీరాన్నైనా వాయించుకుంటాం. టపటప డ్రమ్ములు ఉంటే డ్రమ్ములు వాయిస్తాము, లేకపోతే శరీరాన్ని వాయించుకుంటాం. పెరల మీద కొట్టుకుంటాం, ఎట్లా తొడల మీద కొట్టుకుంటాము. లేకపోతే 2 చేతులు ఉన్నాయి కదా, తాళాలు కూడా అక్కర్లేదు, కొట్టుకుంటాము. అది ఆ విధంగా చెవుల విషయం మన దగ్గరే ఉంది. రూపం విషయం మన శరీరాన్ని చూసుకుంటాము, లేకపోతే మన మొహం చూసుకుంటాము. అందులో ఎన్ని తెల్లెందుకులు ఉన్నాయో చూసుకుంటూ కూర్చుంటాము. ఏదో చూసుకుంటాము, ఏదో రూపం కనిపించకపోతే మన శరీరమే చూసుకుంటాము. ఎప్పుడైనా వాసన చూసుకోవాలన్నా మన శరీరాన్ని వాసన చూసుకుంటాము, బయట వస్తువులు లేకపోతే.
అలాగే ఎప్పుడైనా స్పర్శ కావాలంటే మన చేతులు ఆయన చేతులు పట్టుకొని స్పృశించుకుంటాము. కాబట్టి ఇంద్రియాలు విషయాలను అపేక్షించుకునే విషయ దాహంతో ఉన్నాయి ఇంద్రియాలు. మనసు కల్పించుకునే దాహంలో ఉన్నది. దేవతకు ఎక్కువ ఎలా కల్పించుకోవాలి, ఏం కల్పించుకోకపోతే ఎట్లాగా ఆరాటం. అందువల్ల మనకి కడుపు నిండితే చాలు, మనసు నిండితే చాలు ఇంద్రియాల వల్ల. అట్లాగా లోకులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటివన్నీ పనిముట్లు విషయాలు అన్ని అందుబాటులో ఉన్నాయి. ఆ ప్రకారంగా విషయి లోనులై ఉన్నారు. కామకామిగా ఉన్నారు అందరూ. కాబట్టి ఇక స్వరూప విషయము ఇదే అనుకున్నారు. దేహేంద్రియ విషయాలే స్వరూప విషయం అనుకున్నారు. ఆ దేహేంద్రియ విషయాల కోసమే జనాలందరూ కూడా ప్రార్థలాడుతూ ఉన్నారు, పరితరిస్తూ ఉన్నారు. దీనికోసమే వాళ్ళంతా ఈ ప్రకారంగా తీవ్రంగా సాధనలన్నీ చేసుకుంటున్నారు. కాబట్టి బ్రహ్మ విద్యా విషయంలో కూడా కార్య విధి అనేది తప్పనిసరిగా ప్రవేశపెట్టి ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి కార్య విధి లేకుండా, కర్మ విధానం లేకుండా బ్రహ్మ విద్యా విషయం లేదు అన్నట్టుగా ఆ యొక్క మంత్రాలన్నీ కోట్ చేసి మన ముందు పెడతాం. అది జనాలందరూ పెద్దానికి ఏదో ఒక రకమైన కర్మ కావాలి, ఏదో ఒక రకమైన కర్మ కావాలి. కర్మ లేకపోతే అది లేకపోతే. అందుకనే మనం ఎప్పుడైనా సరే ఏదో ఒక దృష్టిని చేసుకోవాలి. మన పని ఎంత అంటే దృష్టిని చేయాలి, సాధన చేయాలి, కర్మ చేసేయాలి అనుకో. ప్రతిదాన్ని కర్మ చేయాలనే చూస్తుంటాం. అది కొన్ని విషయాలు నష్టపడి, కొన్ని విషయాలు నష్టం. ఎందుకయ్యా అంటే ఎప్పుడైనా సరే మనం ఆలోచన చేసేది ఏంటంటే పంట చేసుకోలేకపోతున్నామని బయటకు వెళ్ళి తింటాము. బయట నుంచి తెచ్చుకొని తింటాం కదా. అంతకన్నా సులభం ఏంటంటే బియ్యం కొనుక్కొని తినేయచ్చు కదా. సులభమైన మార్గం కదా. చేసుకోలేకపోతున్నప్పుడు సిద్ధంగా కావాలంటే బియ్యం దొరుకుతుంది కదా, పిండి దొరుకుతుంది కదా. ఆ పిండి ఏమో నీళ్ళలో కలిపి తాగేస్తే సరిపోతుంది కదా చపాతీలు. ఇంకా దేనికైనా దేవుడు చూడాలంటే కర్మ చేయాలి. కింది తినాలి మాత్రం కర్మ చేయొద్దు. కింది తినాలంటే ఏమో కర్మ చేయొద్దు. దేవుడిని చూడాలంటే మాత్రం కర్మ చేయొద్దు. అది కష్టం లేదనమాట. ఒక విషయం పట్లేమో ఇలాగా, ఇంకో విషయం పట్లేమో ఇలాగా. కొన్నేమో ఈజీగా జరిగిపోవాలి పనులు, కొన్నేమో ఈజీగా జరగకూడదు. ఎందుకందా ఈ ఆధ్యాత్మిక విషయాలు ఈజీగా ఉండకూడదు, డిసిజన్ అయిపోవాలి. వ్యవహారికమైన విషయాలన్నీ సులభంగా అయిపోవాలి. ఏం ఆలోచన చేస్తున్నారో వాళ్ళకే తెలియకుండా. కాబట్టి ఈ వివేక విషయంలోనే బుద్ధి చాలా పొరపాటు చేసుకొని ఉన్నదన్నమాట. ఎట్లాగా దాన్ని ఆలోచన చేయాలి, ఎలాగ తెలుసుకోవాలి, ఎలాగ వివేకించుకోవాలి అనే దానిలో స్పష్టమైన విద్య లేదు కాబట్టి ఆ విధంగా ప్రాప్తి. కాబట్టి ఆత్మవారే ద్రష్టవ్య అని చెప్పారు కదా. కొటేషన్ మన ముందు పెడుతున్నాడు. ఆత్మవారే ద్రష్టవ్య అరే మైత్రేయి. ఆత్మతత్వాన్ని, ఆత్మని మనము చూడాలి, ఆత్మని మనం దర్శించుకోవాలి అన్నట్టుగా చెప్పేశారు. ద్రష్టవ్య అంటే చూసారా, ద్రష్టవ్య అంటే అది బుద్ధి విషయమే కానీ దృష్టి విషయం మాత్రంగానే తెలుసుకోవాలి. ఆత్మ విషయాన్ని మనము ఇట్లాగా శృతులలో ఏం చెప్పబడిందో అది అలా చూడాలి. ఆ శృతులలో ప్రతిపాదించేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము ఈ విషయాన్ని బాగా తెలుసుకోవాలి అని చెప్తే అదేదో దర్శించుకునే విషయము అన్నట్టుగా, సాక్షాత్కారం చేసుకునే విషయము అన్నట్టుగా
అక్కడ తోస్తుంది. అది వివేకం చేయవలసిన విషయాలు ఆ మంత్రాలని గురువులు చెప్పించుకోవాలి. చెప్పించుకోకపోతే అలాగా దానే రాదు. ఒకవేళ దశమి అనే పదం ఎందుకు పెట్టారు మమ్మల్ని గందరగోళం చేసేదానికి? సరాసరి ఆత్మజ్ఞానం వెలిగించుకోవాలి, దానికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే. దశమి అని చెప్పినా గురువులు కావాలి దానికి, ఆ వాక్యాలు. సరే ఆత్మజ్ఞానం కలిగించుకోవాలి అన్న గురువులు అపేక్షితమే కదా, అక్కడ కూడా కావాలి. ఎందుకని మరి ఆత్మజ్ఞానం కలిగించుకోవాలంటే ఏం చేయాలని అడుగుతావు, మరి చెప్పరు వాళ్ళు. ద్రష్టవ్య అన్నా కానీ ఎలా ఉంటుంది అని అడుగుతావు చూసేదానికి, అప్పటికేమి చెప్పాలి. నువ్వే అయి ఉన్నావు అని చెప్పినా అప్పటికైనా నీకు సందేహం లేకుండా పోవాలి. నువ్వే అయి ఉన్నావు నేను ఎలా అవుతును అంటావు, అప్పుడు చెప్పాలి. ఇదంతా బ్రహ్మే అని చెప్పేసింది అనుకోండి, సిద్ధమైన వాక్యాలు ఇవన్నీ అయినా నువ్వు అడుగుతావు ఇదంతా బ్రహ్మమ్మా మరి ఎట్లాగా అని అడుగుతావు, అప్పుడు గురువు కావాలి. అది గురువు లేని వాక్యాలు మాత్రం కావాలి. అని గురువులు అపేక్షించుకోండే వాక్యాలే అవి. అది ఆ విధంగా కనిపిస్తున్నాయి, గురువు గారు చెప్పాలి అన్నట్టుగా ఉంది. సరే కాబట్టి కొబ్బరి ఫలము కొబ్బరి ఉంటే సరిపోదు కదా, కొట్టాలి. కొరికే కానీ రాదు. కొరికారు అనుకోండి ఆ ఉండే పళ్ళు వస్తాయి. కొడితే తెలుస్తుంది, కొరికితే మీ పళ్ళు ఉండవు. ఇక అట్లాగా కొబ్బరి పొలంలో ఉండే కొబ్బరి లాంటిది ఇది. అది గురువుల దగ్గరికి వెళ్ళి దాన్ని వివేకం చేసుకొని ఆ యొక్క విషయాన్ని స్పష్టం చేసుకోవాలి. ఊరికేనే చూడగానే వచ్చేస్తుంది అనే విషయాలు మాత్రంగానే. అందుకనే వాళ్ళు ఎలాగా అడగవలసి ఉంది, ఎలాగా వాళ్ళు బోధించవలసి ఉంది అన్నట్టుగానే ఆ వాక్యాన్ని పెట్టారు. ఇది ద్రష్టవ్య అంటే కనిపించేదానికి ఏమన్నా రెడీగా ఉందా? అందులో ఆత్మనేంటి ద్రష్టవ్య, అనాత్మనే ద్రష్టవ్య. ఆత్మని ద్రష్టవ్య అంటే గురువులు శాస్త్రముల దగ్గర అవి చూసుకోవాలి. గురు శాస్త్ర విషయములుగా అది తెలియవలసి ఉన్నది, చూడవలసి ఉంది. అక్కడికి వెళ్ళి చూసుకో. యహ ఆత్మ అపహత పాపమా, ఈ ఆత్మ పాపాదులు లేనిది, పాపాదుల చేత కొట్టబడి లేదు అని చెప్పేసి పాపాలు దీనికి అంటాం. ఈ పాప రహితమైనటువంటి ఆత్మ. అందువల్ల మనం ఎప్పుడు కూడా అదే ఊహించుకుంటాం. ఏమని పాపాదులతో ఉన్నవాడు. ఏ రోజైనా ఎప్పుడైనా సరే ఇది లేకుండా ఆలోచన చేయదు. ఏం లేకుండా నేను రోడ్డు మీద దోషం వస్తుంది అని పెట్టుకుంటాను. ఏ దోషాలు ఉన్నవాడిని, పాపాలు ఉన్నవాడిని సరే ఆలోచన లేకుండా అసలు ఏ ఆలోచన రాలేము. పాపరహితమైన ఆలోచన రాని చూద్దాం రాదు. పాపాలు నాలో ఉన్నది అని మొదలుపెట్టినప్పుడే అన్ని పాపాలు చేయగలుగుతాము. పాపరహితుడు లేదంటే నువ్వేం చేయదు, ఏం అడగవలసి. ఇంతవరకు మన జన్మలో ఎప్పుడైనా సరే భగవంతుడిని పరమాత్మ ఆయన ముందు మన యొక్క కోరికలు పెట్టామా లేదా అని చూసుకోవాలి. పెడితే మాత్రం మీరు పాపించుకోవాలి. భగవంతుడు నాకు ఈ కోరికలు తీర్చాలి అంటే పాపాలు చేసేవాళ్ళని మనం ఏమీ అడగకుండా ఉండాలి. అసలు ఇంత కూడా ఆలోచన చేయకూడదు. పరమాత్మ నాకు అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి అని అనకూడదు. అన్నామంటే అర్థమైతే లోపం ఉందన్నమాట. పాపరహిత అంటే అర్థమైంది అహం పరిపూర్ణ. అహం పరిపూర్ణ అంటే అర్థమైంది ఏమి కోరవలసిన పని లేదు. అదే మంచి ఆలోచన, ప్రజా ఆలోచన.
కానీ మనం చేసేదంతా జరగొట్ట. ఒకవేళ ఏదన్నా ఇచ్చాడు అనుకున్నా, నీకు దేహాన్ని ఇస్తాను, దేహానికి కావాల్సిన విషయాలు ఇస్తాను, తిండి చెప్పులు ఇస్తాను, గృహాలు ఇస్తాను అంటే అర్థం ఏంటి? నా పిచ్చి కంచేయండి అన్నట్టుగా ఉంటుంది. అయ్యా మనం కోరుకునేది ఇట్లా అంటున్నామంటే కంచి చేయించుకుంటున్నాం. మనం నిలుసు తయారు చేసి దాని లాభం ఫిక్స్ చేసేస్తున్నాను అనమాట. వీటి ద్వారా నా శరీరం కావాలంటే తీసుకోవడమే కదా. అంటే శరీరం కావాలంటే కోరికలు వచ్చేస్తాయి, కోరికలు లేవంటే శరీరాలు లేవు, ఏ పనాలు లేవు. ఆలోచనలోనే పొరపాటుంది. అందుకని జనాలు ఎత్తుకున్నాం కానీ ఈ శరీరానికి మనం ఏమేం చేస్తున్నాం అవన్నీ కూడా అనాత్మ విషయమని తెలియదు, ఆత్మ విషయం కాదు అని తెలియదు. ఆత్మ విషయం కాకపోతే కానప్పుడు, ఆత్మ విషయం కానప్పుడు నువ్వేం కోరుకుంటావు? ఎందుకు కోరుకోవడం ఏంటి? కానీ కోరుకుంటాడా? అనాత్మ విషయం అంటే కోరుకోవడం. ఎవరు అనాత్మ విషయం అంటే ఎవరు కోరవలసిన పని లేదు. తెలియలేదు లేదంటే ఆత్మ విషయమా లేదు. మనం ఇంతవరకు చేసింది తర్వాత చేయబోయేది అనంతా అనాత్మ విషయం. ఆత్మ విషయంగా చేయవలసింది ఎక్కించింది కూడా లేదు. మరి ఈ విషయం ఇట్లా ఉంటే మన కోరిక మనకి కోరికతో పనే వచ్చారు. ఆ కోరికలు అడిగేసరికి ఆ కోరికలు తీసుకోవాలని మనం ఇట్లాగా మనం ప్రార్థించటం ఎందుకు, కోరటం ఎందుకు, అడగడం ఎందుకు, అది బాగా గుర్తుంది. అర్థమైందా? అట్లా అది బాగా తెలుసుకోవాలి. కాబట్టి బాగా వివేకం చేసుకొని చూసుకుంటే మనకే తెలుసు ఏమిటి ఈ శరీరాన్ని తెచ్చుకున్న తర్వాత మనం ఎంత ఇబ్బందుల్లో పడ్డాం. మన శరీరానికి కావలసిన సమకూర్చి అంటే అర్థమేంటి? శరీరం నిత్యమనే కదా, శరీరం కావాలనే కదా. అర్థమైందా? శరీరం కావాలనే కదా. ఎవరైనా మీరు దారిని పోతూ ఉన్నప్పుడు ఎవడో వచ్చి మీరు బాగా ఎక్కడ అడవుల్లోనో లేకపోతే ఎవరికి పర్వతం ఎక్కేటప్పుడు ఎవడో వచ్చి మీతో చేయలేడు, వాడు వదిలిపెట్టాడు, ఒక పిల్లలాగా మిమ్మల్ని వెంటబడి ఉన్నాడు, మీతో పాటే వస్తానన్నాడు. మీరు తినేటప్పుడు వాడికి పెట్టాల్సిందే కదా. బాగుండడం లేవు ఇట్లా పెద్ద ట్రబుల్గా తయారైంది. అట్లాంటి శరీరం కూడా మన దానికి అడ్డం పడింది, వదలడంలా శరీరం. అందుకని దానికోసం పెడుతున్నాం కానీ మన కోసం కాదు కదా. మీరా వాడే విధంగా మీ యాత్రలో చదువుతున్నాడు, వాడికి ఏం చేయాలి? వ్యాపారం కదా. అట్లా మీకు అర్థంగా ఇది ఏం చేసి శరీరం మీకు మిమ్మల్ని చదువుకోవాలి ఉంది కదా. లేపే దానికోసమే మన శ్రమంతా ఎవరికి తెలియదు. మళ్ళీ దానికి కోరికలు ఎలా కోరుతాం? అందుకని బాగా గుర్తుపెట్టాం. అప్పుడు వాడిని చదువుకుంటేనే వాడిని మేపాయడానికి మీకు శ్రమ అవుతుంటే, ఇలాగ మేము చాలా మంది మేపాలనుకుంటున్నాము, ఇంకా మాకు ఇవి అవేంటి ఇవి ఏంటి అని అడుగుతాడు ఎవరైనా. ఇద్దరిని మేము ఏడలేకపోతాం. అట్లా బాగా గుర్తుంది. అందుకని ఈ యొక్క మన యొక్క స్వరూపానికి పాపాదులు లేవు. స్వరూపంలో ఆత్మకు మన యొక్క సాక్షి స్వరూపానికి అంతరాత్మకి ఎట్లాంటి పాపాదులు లేదే. స్వానుభవమే, మన స్వానుభవమే పాపాదులు అయినది. అపాలేదు ఉన్నది అనుకోండి, 100 రకాలు విపరీతాలు కోరికపడుతుంది ముందు. కాబట్టి పుట్టినప్పటి నుంచి ఇంతవరకు నేను
చెప్తారు కదా ఎవరైనా, ఇంతవరకు నేను ఏది కోరలేదు అనేది ఏమన్నా ఉన్నదా? ఏ దేవుణ్ణైనా ఏమి కోరలేదు, ఏమి చూసారా? అనాత్మ విషయము కోరినా అనాత్మే, ఆత్మ విషయంలో కోరవలసిన పని లేదు. ఏం కోరకూడదు. అందుకనే ఎప్పుడైనా సరే ఇంతవరకు నేను ఏమి కోరలేదు అన్నాడంటే వాడు సేవ్ అయిపోయాడు. కోరాడు అనుకోండి, సరే ఇది బాగుంటుంది. అందుకనే అపహర పాప, ఈ ఆత్మ పాప వేషం. దీన్నే గురు శాస్త్రముల దగ్గరికి వెళ్ళి అన్వేషణ చేయాలి. సో అన్వేషవ్య సరే. ఇది పూర్వపక్షి ఇలాగా తన వైపు నుంచి చెప్పుకుంటున్నాడు. ఇట్లాంటి దాన్ని మనం అన్వేషించాలి, వెతికి పట్టుకోవాలి అన్నట్టు చెప్తాడు. దాన్ని బాగా విశేషంగా జిజ్ఞాస చేయాలని చెప్తున్నారు. ఈ వాక్యాలు కర్మపరంగా చెప్పేస్తున్నారు. ఎవరు? ఆత్మ ఇత్యేవోపాసిత అని చెప్పాడు లాస్ట్ చెప్తాడు. ఇలాంటి ఆత్మనే మనం ఉపాసన చేయాలి, ధ్యానం చేయాలి అని చెప్పాడు. కాబట్టి ఆత్మలోకాన్ని మనం ఉపాసించాలి. ఆత్మానమేవ లోకం ఉపాసించాలి. ఆత్మలోకాన్ని మనం ఉపాసన. బ్రహ్మవేద బ్రహ్మయోగం, బ్రహ్మము ఎరుగువాడు బ్రహ్మమే అయ్యున్న చివరికి లాస్ట్ పాయింట్ అట్లా పెట్టాడన్నమాట తీసుకొచ్చి. ఈ మధ్యలో ఏం చేశాడు? సరే టమాటాలో ఆలు వేసినట్టుగా మధ్యలో ఇవన్నీ పెట్టాడు గొడవ అంతా. వరకు వచ్చేటప్పటికి అంటే ఉపక్రమం ఉపసంహారం సరిగ్గా లేదు, కట్టాయి. ఇలా ఉపక్రమ ఉపసంహారం సరిగ్గా లేదు. ఈ ప్రకారంగా పెట్టి జ్ఞాన విధానాలు చెప్తూ ఇలాంటి విధానాలు ఉన్నాయి ఉండగా మరి ఆత్మ ఏమిటి అని విచారం చేసుకోవాలి. ఏమిటా ఆత్మ? ఎవరా ఆత్మ? కింత బ్రహ్మ, ఎవరా బ్రహ్మము? ఏమిటా బ్రహ్మము అని అనుకోవాలి. ఈ ఆకాంక్ష పెట్టుకొని మనం వెళ్ళాలి గురువులకి, వెళ్ళి తెలుసుకోవాలి. వెళ్ళి తెలుసుకోవాలి. అప్పుడు వేదాంతాలన్నీ అంటే ఉపనిషత్ ప్రమాణాలన్నీ ఉపయోగాలు. నిత్య సర్వజ్ఞ సర్వగత నిత్య తృప్త నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ ఇలాంటి మంత్రాలు, ఆ మంత్ర వాక్యాలు, వాక్య అర్థములు విచారం చేసుకోవాలి. ఇలాగ విజ్ఞానమే ఆనందమే బ్రహ్మము, విజ్ఞానమే బ్రహ్మము. విజ్ఞానం బ్రహ్మం అంటే విశేషమైన జ్ఞానం ఉన్నదానిలో బ్రహ్మజ్ఞానం అంటే విశేషమైన జ్ఞానం. అది విశేషమైన జ్ఞానం అంటే విషయాలని కాదు, కోటి వాక్యాల చేత దానిలో ఉండేవన్నీ అపోహలన్నీ తొలగించుకోవాలి, తెలుసుకోవాలి. సింపుల్ గా సరిపోదు. సింపుల్ గా ఒక మాట వింటే సరిపోదు. 100 మాటలు వినాలి, 1000 మాటలు వినాలి, 1,00,000 మాటలు వినాలి. విని బ్రహ్మమే నేనయ్యున్నాను. ఎందుకని 100 మాటలు, 1000 మాటలు, 1,00,000 మాటలు, 1,000 మాటలు ఎందుకు వినాలి అంటే 1,000 మాటలు అయినా 1,000 సంకల్పాలు, 1,000 సంశయాల్పాలుగా. అందుకే 1,000 మాటలు వినాలన్నమాట. చూసారా? ఒక మాట వింటే సరిపోదు. బ్రహ్మ విద్య 1,000 మాటలు వినాలి, 1,00,000 మాటలు వినాలి. ఎందుకండి అంత మాటల? ఒక విషయం కోసం 1,000 మాటలు ఎందుకండి? ఒక విషయం కోసం 1,000 మాటలు వినాలన్నమాట. ఎందుకంటే సంశయ నివృత్తితో, సందేహాలన్నీ తొలిగేదాన్ని, అజ్ఞానం తొలిగేదానికోసం ఒక విషయం కోసము 1,000 మాటలు వినాలి. బంచ్ ఆఫ్ వర్డ్స్, అన్ని వర్డ్స్ వాడితే తప్ప ఆ పట్టుకోనుండే జిట్టు మాటలు, మాటల ద్వారా పాత్రలకు పట్టిన జిట్టు మంచి మంచి చూసారా
బాగా సభ్యదాన్ని అదని ఇదని పావాలి బాగా ఇక్కడ గోల్డెన్ పొడి అవి పెట్టి తోమితే గానీ వదలదు. ఇక్కడేమో కొన్ని మాటలన్నీ వాడి 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 పొదువైన మాటలు వాడాలి, అది తిట్టుకోవాలి. అందుకని మాటకి అలాగా చెప్పి ఆ జ్ఞాన నివృత్తి కలిగిస్తాం. ఇది మనం నెక్స్ట్ క్లాస్ లో ఇక్కడి నుంచి మనం చెప్తాం. పూర్వపక్ష ఎంతవరకు వచ్చింది, ఆ తర్వాత ఏ విధంగా దాన్ని వేదాంత శాస్త్రం ప్రతిపాదన చేసింది అదని. ఓం సహనావతు సహనో భునస్తు సహ వీర్యం కరవావహై.